నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు అయితే స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బండారు దత్తాత్రేయ గారి డాటర్ బండారు విజయలక్ష్మి గారు ఉన్నారు. అక్కతోనైతే మాట్లాడదాం. అక్క నమస్తే అక్క, ఎలా ఉన్నారు అక్క? బండారు విజయలక్ష్మి గారు త్వరలోనే రాజకీయాలకు రాబోతున్నారని కూడా వింటున్నాం. అది ఎంతవరకు వాస్తవం అంటారు మరి? బీజేపీ పార్టీ అంటేనే ఎందుకు ఇష్టం అక్కకి? బండారు దత్తాత్రేయ గారిని చాలా మంది అసలు దత్తన్న అని పిలుస్తారు అక్క. అసలు ఎందుకు అక్క అంత ప్రేమగా దత్తన్న అని అనడం అనేది? అయితే దత్తన్న గారి ఆశయాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? బండారు దత్తాత్రేయ గారి ప్లేస్ లో నెక్స్ట్ విజయలక్ష్మి అక్కని చూడాలని అయితే మీ చేతి మీద అలా ఇవ్వాలా అనే ప్రోగ్రాము నిర్వహిస్తున్నారని కూడా విన్నాను. మొత్తం దానికి కార్యకర్త మొత్తం మీ చేతి మీదనే జరుగుతుందని విన్నాను. అసలు అలా ఇవ్వాలా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది కదా? రాజకీయ ఎమ్మెల్యే రాజసింహ గారు అయితే ఇటీవల రాజీనామా చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అక్క మరి? నేను అదే చెప్తాను అక్క. ఒకవేళ బీజేపీ కార్యకర్తలు అంటే బీజేపీ నుంచి అధిష్టానం నుంచి విజయలక్ష్మి గారు పోటీ చేయాలి అని అంటే ఎక్కడి నుండి పోటీ చేయాలనుకుంటున్నారు అసలు? అది కూడా వాళ్ళే చెప్పాలి. వచ్చే 5 ఏళ్లలో బీజేపీ రానుందా? డెఫినెట్గా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు అయితే స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బండారు దత్తాత్రేయ గారి డాటర్ బండారు విజయలక్ష్మి గారు ఉన్నారు. అక్కతోనైతే మాట్లాడదాం. అక్క నమస్తే అక్క, ఎలా ఉన్నారు అక్క? ఆల్ గుడ్. మీరు? ఆల్ గుడ్ అక్క. అక్క, ప్రస్తుతం బీజేపీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తా. ఎందుకంటే కార్యకర్తల్లో చాలా నమ్మకం నిండింది. ఒక మామూలు కార్యకర్తగా ఎదిగిన అధ్యక్షుడు ఈ రోజు ఆ స్థానం తీసుకోవడం అన్నది మా అందరికి చాలా గర్వకారణమైన విషయం. కాబట్టి పరిస్థితి చాలా బాగుంది. ముందు అధికారం చేపట్టబోతున్నామని అనుకుంటున్నాం. బండారు విజయలక్ష్మి గారు త్వరలోనే రాజకీయాలకు రాబోతున్నారని కూడా వింటున్నాం. అది ఎంతవరకు వాస్తవం అంటారు మరి? అంటే రాజకీయం ప్రజాప్రతినిధి కావాలి అనే కాకుండా ప్రజల్లో ఉండాలి అన్న భావన కలిగి ఉంటే మటుకు బండారు విజయలక్ష్మి ఈ పాటికే రాజకీయాల్లో ఉందని చెప్తా నేను. ఇంతకు ముందు ఎమ్మెల్యే టికెట్ ఆశించడం వాస్తవమే, కానీ పార్టీ కోసం పనిచేయాలి అన్న భావన చాలా గట్టిగా ఉండే. అదే దిశగా ఇప్పుడు నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నా కాబట్టి ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నా. బీజేపీ పార్టీ అంటేనే ఎందుకు ఇష్టం అక్కకి? అంటే ఒకటి నాన్న నుంచి చాలా ఇన్ఫ్లుయెన్స్ కావడం, చిన్నప్పటి నుంచి ఆయన చూడడం. రెండోది పార్టీ భావజాలం, మన హిందుత్వాన్ని ముందుకు తీసుకురావడం, భారతీయత్వాన్ని ముందుకు తీసుకురావడం. ఈ రోజు ప్రపంచంలో భారతదేశం ముందుండాలి అన్న తపన కేవలం భారతీయ జనతా పార్టీకే ఉందని నేను నమ్మినా కాబట్టి పార్టీలోకి వచ్చిన. అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయినారు ఈ పార్టీలో? అసలు సభ్యత్వం అనేది ఎప్పుడు తీసుకున్నారు అసలు మీరు? సభ్యత్వం నేను నానున్నప్పుడే తీసుకున్నా. అంటే అరౌండ్ 2013-14 ఆ టైంలోనే నేను సభ్యత్వం తీసుకున్నా. కానీ అప్పుడు పనిచేస్తే బిడ్డ తండ్రి కోసం పనిచేసినట్టు అయిపోతుంది. పార్టీ కోసం ఖచ్చితంగా పనిచేయడం అంటే దత్తాత్రేయ గారు గవర్నర్గా వెళ్ళినప్పటి నుంచి ఇక్కడ పార్టీ కార్యక్రమాలు, వారు వెంటున్న కార్యకర్తల్ని, మా పార్టీ కార్యకర్తల్ని, ఇంకా మా కుటుంబం అంటేనే పార్టీ కార్యకర్తలని మేము భావిస్తాం ఈ రోజు దాకా కూడా. సో అట్లాంటిది ఇంకా ముందుకొచ్చి లైఫ్ పాలిటిక్స్ లో మటుకు ఆఫ్టర్ 2015-2016. అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు ఇప్పుడు పార్టీని ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ పార్టీ అండ్ ఇక్కడ ఫ్యామిలీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అసలు ఇప్పుడు? అండ్ పెద్దగా ఇప్పటికైతే నిజంగా పెద్దగా కష్టం అవ్వట్లే. పిల్లలు స్కూల్కి పోతారు, సపోర్టివ్ ఫ్యామిలీ, ఇన్లాస్ కానివ్వండి. ఇక్కడ పార్టీ కార్యక్రమాలు కూడా అవుతున్నప్పుడల్లా వేరే ఏది పెట్టుకోకుండా దాన్ని అకామిడేట్ చేసుకోవడం ద్వారా, దానికన్నా ముఖ్యంగా నాకు 2 సంస్థలు ఉన్నాయి, అలై వలై ఫౌండేషన్, బండారు వైష్ణవ్ ఫౌండేషన్ సంస్థ కార్యక్రమాలు అట్లా సాగిపోతుంది. అంటే అక్క ఇక విజయలక్ష్మి అక్క ఎప్పుడు బిజీ ఇప్పుడు పాలిటిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫౌండేషన్స్ లో బిజీ ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు బిజీ అని నేను కానీ ఆక్యుపైడ్ ఉంటా. బిజీ అన్న పదం చాలా పెద్దది. నా వంతు నేను ఎంతో కొంచెం కృషి చేయాలి కాబట్టి ఆ పనులలో ఉంటా.
బండారు దత్తాత్రేయ గారిని చాలా మంది అసలు దత్తన్న అని పిలుస్తారు అక్క. ఉమ్. అసలు ఎందుకక్క అంత ప్రేమగా దత్తన్న అని అనడం అనేది? అంటే మెయిన్ గా నాన్న అందరినీ బాగా ఓన్ చేసుకుంటారు. ఇంటికి ఎవరైనా వస్తే ఎదుటి మనిషి కొత్తగా వచ్చిన పాత కార్యకర్త అయినా చెప్పిన కష్టం ఫస్ట్ వింటాడు, ఓపిగ్గా వింటాడు. ఎవరికైనా ఫస్ట్ అదే కావాలి కదా, మన అనుకున్న ఫీలింగ్ రావాలి, మనిషికి ధైర్యం ఉండాలి. విన్నప్పుడల్లా ఆ ధైర్యం ఇస్తాడు. ప్రతి కార్యకర్త కష్టాన్ని తన సొంత కష్టంగా ఫీల్ అవుతాడు ఫస్ట్. అంటే వాళ్ళ ఇంట్లో బిడ్డ పెళ్ళి అవుతున్నదంటే అదేదో మా ఇంట్లో మా బిడ్డ పెళ్ళి అవుతున్నట్టే అన్ని చూసుకోవడం కానీ, దానికి సమకూర్చడం కానీ, అట్లా అన్ని చూస్తాడు. ఆయన కూడా కార్యకర్తల్ని అంతే ఓన్ చేసుకుంటాడు, కుటుంబ సభ్యుల్లాగా ఓన్ చేసుకుంటాడు. అట్లా వాళ్ళు కూడా ఆయనని దత్తన్న అని ఓన్ చేసుకుంటారు. ఈ రోజు కూడా నా అదృష్టం ఏంటంటే ఎక్కడ పోయినా మా అన్న బిడ్డ గౌరవప్రదంగా ఉండాలి అని రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా ముందు కూడా, ఇప్పుడు మీరు నన్ను ఎట్లా సంబోధించారో దత్తాత్రేయ గారి కూతురుగా, వాళ్ళు కూడా వాళ్ళ అన్న బిడ్డగానే ముందుకు తీసుకొస్తారు. అది నాకు చాలా అంటే నా ఇట్స్ అ బ్లెస్సింగ్. అయితే దత్తన్న గారి ఆశయాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు అక్క మీరు? నాన్నది ఫస్ట్ ఇట్స్ ఆల్వేస్ అంటే బీజేపీ ఏ నోషన్ మీద అయితే నడుస్తుందో, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని, వారు కూడా అదే తీరుగా పనిచేసారు. అదే దాన్ని అలయ్ బలయ్ ఫౌండేషన్ త్రూగా కానీ, బండారు వైష్ణవ్ ఫౌండేషన్ త్రూగా కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా పెట్టిన కార్యక్రమాల రూపంలో కూడా మేము చేస్తూ ఉంటాం. ముఖ్యంగా నాన్నకి ఏంటంటే కార్యకర్తలకు ఏ లోటు ఉండొద్దు, పార్టీ ఇక్కడ ఏ విధంగా ఎదగాలి అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. సో మేము కూడా అట్లనే దత్తాత్రేయ గారు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో వారికున్న పరిచయాలు, పార్టీ కార్యకర్తలు, వాళ్ళతో మాకున్న సంబంధాలు అన్నిటిని కలుపుకుపోయి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అయితే బండారు దత్తాత్రేయ గారి ప్లేస్ లో నెక్స్ట్ విజయలక్ష్మి అక్కని చూడాలని పోతుంది అని చాలా మంది పార్టీ కార్యకర్తలు కూడా అనుకుంటున్నట్టు కొంచెం ప్రచారంలో ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు మరి? అసలు అది చాలా పెద్ద మాట, ఇంకా చాలా పెద్ద దారి. ఆయన తీసుకున్న కష్టం చాలా పెద్దది. దాని ముందు నేను చేస్తుంది అసలు ఏ పొంతనకి రాదు. కానీ దత్తాత్రేయ గారికి భారతీయ జనతా పార్టీ చాలా ఇచ్చింది. గౌలిగూడ గల్లీల నుంచి ఆయనని ఢిల్లీ దాకా తీసుకుపోయి ఈరోజు హర్యానా గవర్నర్గా ఎదిగేంత స్థాయికి బండారు దత్తాత్రేయ గారికి ఒక గుర్తింపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. పార్టీ తల్లి లాంటిది. అట్లాంటి పార్టీకి మా వంతు సేవ మేము చేయాలి. పార్టీ మాకు ఇప్పటికీ చాలా ఇచ్చింది, ఇక ముందు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మా వంతు సేవ మేము చేయాలి. దత్తాత్రేయ గారు పెంచుకున్న పరిచయాలు, వారికి ప్రజల్లో ఉండే గౌరవం ఊరికే పోకూడదు, అది ఇంకో తరం రావాలి, వాళ్ళని గౌరవించుకోవాలి. వారు మమ్మల్ని ఈరోజు గౌరవించుకొని 4 సార్లు నాన్నని ఎంపీగా గెలిపించుకున్నారు. అట్లాంటి ప్రజలకి దూరం కావద్దు అన్న ఉద్దేశం మాత్రం ఉంది. అయితే మీరు అన్నారు అక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళినారు నాన్నగారు అని చెప్పారు. అయితే నాన్నగారు అసలుకి బయట ప్రజల్లో ఎలా ఉంటారంటే, చిన్న ఫంక్షన్ కి పిలిచిన ఎవరి ఇంటికి వచ్చి చిన్న ఫంక్షన్ ఉందన్నా డైరెక్ట్ వెళ్ళిపోతారని కూడా వింటున్నాం. అది కరెక్ట్ నాకు ఇప్పటికి కూడా గవర్నర్ గా ఆయన ప్రోటోకాల్స్ అస్సలు పాటించాడు. ఈ రోజు కూడా 15 రోజులకు ఒకసారి హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఎప్పుడు ఇంట్లో తినాడు, ఎప్పుడు కార్యకర్త ఇంట్లోనే తింటాడు. వాళ్ళకే ఫోన్ చేసి చెప్తాడు, మీ ఇంటికే వస్తున్నాము, ఇక్కడే భోజనం చేస్తా అని చెప్తాడు. అట్లా ఆయన హీస్ అ వెరీ సింపుల్ పర్సన్. ఇప్పటికి కూడా చిన్న కార్యక్రమమా పెద్దనా, దాంట్లో క్రౌడ్ మొబిలైజేషన్ ఉందా అని ఈ రోజు ఆలోచించే రాజకీయ నాయకుల మైండ్ సెట్ నాన్నకు అసలు తగదు. నాకు కూడా అదే చెప్తుంటాడు, చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు, కార్యక్రమాలు చేస్తుండాలి, కార్యకర్తల్ని కలుస్తుండాలి, పార్టీ జెండా రోజు ఉండాలి, పార్టీ కండువా రోజు వేసుకోవాలి అని. నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్న అసలుకి ఏంటక్క? చాలా ఎవరైనా సరే ఒక నేర్చుకుంటాం నాన్నగారు. అయితే నాన్నగారి నుంచి మీరేం నేర్చుకున్నారు అక్క? అసలు ఒక్కటని కాదు, ప్రతిదీ, ఎవ్రీథింగ్. అంటే ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ ప్రొఫెషన్, ఆయన ఫ్యామిలీకి ఇచ్చే తక్కువ టైం అయినా ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్, ఎన్ని కష్టాలు వచ్చినా అంతే స్ట్రాంగ్ గా నిలబడి ఉండడం. అంటే నేను మా తమ్ముడిని కోల్పోయినప్పుడు కానీ, మేము పదవి దిగిపోయినప్పుడు కానీ, ఇట్లాంటి పరిస్థితులు సందర్భాలు ఎన్నున్నా కూడా చాలా అంటే చాలా నార్మల్గా ఉంటాడు. విజయాన్ని ఎట్లా తీసుకుంటాడో ఓటమిని కూడా అట్లనే తీసుకుంటాడు. అది అసలు చాలా గొప్ప క్వాలిటీ. తమ్ముడు తర్వాత కూడా అసలు ఎట్లా ఇల్లుని హ్యాండిల్ చేయడము, మమ్మల్ని హ్యాండిల్ చేయడం. ఎందుకంటే ఆయన మా ఇంటికి పెద్ద. ఆయన అంటూ కృంగిపోయి ఉంటే ఈరోజు కుటుంబం నిలబడేది కాదు. ఆ రోజు కూడా అంతే ధైర్యంగా, లేదు వాడి కాలం ఇంతవరకే, ఇట్స్ ఓకే, మనం ముందుకు పోవాలి, జీవితం ఒక పర్పస్ తోటి దేవుడు మనల్ని పంపిస్తాడు, మనం ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉంటాడు. ఈ రోజు కూడా ఏ చిన్న కార్యకర్త వచ్చినా ఆయన వాళ్ళ విన్నపాలు విని, వాళ్ళ కష్టాలు వినడానికి కారణం కూడా అదే.
అంటే నన్ను ఒక పర్పస్ తోటి దేవుడు పుట్టించిండు. నేను దీనికున్నా. నేను నిజంగా వాళ్ళకి సహాయపడగలిగితే ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు అన్న ఆలోచనతోనే పనిచేస్తాడు. సో, అట్లా చాలా విషయాలు నేర్చుకుంటా. అయితే ఇప్పుడైతే చెప్పారు. తమ్ముడు గారు అలా తమ్ముడు అలా అయిపోయాక కూడా నాన్నగారు మొత్తం తీసుకున్నారని. అయితే తమ్ముడి పేరు మీద కూడా ఫౌండేషన్ ఓపెన్ చేశానని అని ఎప్పుడు జరిగింది ఫౌండేషన్ అంటే వాడు జరిగిపోయిన తర్వాతే వైష్ణవ్ బండారు ఫౌండేషన్స్ అని ఫౌండేషన్స్ కింద ఓపెన్ చేయడం జరిగింది. దాని వెనక ఆలోచన మాత్రం నాదే. అంటే ఒకరి నవ్వు, ఒకరి ప్రెజెన్స్ మనం మిస్ అయిపోతాం. ఇప్పుడు నేను నా తోబుట్టుని కోల్పోయినా, వాడి నవ్వు మిస్ అయితా. కానీ ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్స్‌లోకి పోతాను. పిల్లలతో మాట్లాడతా. ఫౌండేషన్ తరపున మేము స్కూల్ బ్యాగ్స్ పంచుతాం. పిల్లలు నవ్వుతారు. అంటే వాడి నవ్వుని నేను అక్కడ చూసుకుంటా. అట్లా మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా అదేదో పెద్ద ఎత్తున ఊరికే డబ్బులు పంచేయడమో, లేకపోతే ఊరికే అవి ఇవి పంచేయడమో కాకుండా ఒక టార్గెటెడ్ క్రౌడ్ ఉండాలా, మనకు కూడా ఉపయోగపడాలి, వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. మేము గ్రీవెన్సెస్ కూడా వాటి నుంచి అట్లనే తీసుకుంటాం. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసి చేయగలుగుతామా మనం ఈ కార్యక్రమం, వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతామా అని మారల్ సపోర్ట్ ఇవ్వడం. చాలా మందికి ఏమైపోతదంటే మనం పోయి పలకరియడమే చాలా పెద్ద విషయం. అట్లా పోయి పలకరియడం గానివ్వండి. అట్లా మేము ట్యూబర్కులోసిస్ పేషెంట్స్‌ని నరేంద్ర మోడీ గారి ఇనిషియేటివ్ కింద ఒక 10 మంది పేషెంట్స్‌ని మేము దత్తత తీసుకున్నాం ఫౌండేషన్ తరపున. వాళ్ళకి ఫుల్ ట్రీట్మెంట్, వాళ్ళ ఖర్చు అంతా. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూర్. అంతా అంటే మీడియా ప్రచారం చేసుకోవడము అట్లా గాకుండా మేము ఎంతమందికైతే పోతున్నామో దే షుడ్ ఫీల్ హ్యాపీ. అంటే వైష్ణవ్ బండారు తరపున ఆయన తరపున మేము పోతున్నట్టు. ఆయన నవ్వు మేము మిస్ అయితే ఆ నవ్వు వాళ్ళలో చూసుకోవాలన్న ఉద్దేశంతో పెట్టిన ఫౌండేషన్. అయితే మీ చేతి మీదుగానే అలాయ్ బలాయ్ అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారని కూడా విన్నాము. మొత్తం దానికి కార్యకర్త మొత్తం మీ చేతి మీదనే జరుగుతుందని విన్నాం. అసలు అలాయ్ బలాయ్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అసలు? అలాయ్ బలాయ్ బండారు దత్తాత్రేయ గారి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన కార్యక్రమం. ఇది వారే అంటే ఇప్పుడు 2 దశాబ్దాలైంది. 20 ఏళ్ళు ప్రోగ్రామ్ చేయబట్టి. మధ్యలో 2 సార్లు, ఒకసారి కోవిడ్ వల్ల, తర్వాత మా తమ్ముడు తర్వాత ఆ కార్యక్రమాన్ని ఆపేసినాం గానీ, లేకపోతే 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంటే దత్తాత్రేయ గారు ఎంపీగా ఉన్నప్పుడు గానీ, మినిస్టర్‌గా ఉన్నప్పుడు గానీ చేసిన కార్యక్రమం ఇది. గవర్నర్‌గా ఉన్నప్పుడు గవర్నెన్షియల్ పోస్ట్‌లో చేయొద్దు గాబట్టి అక్కడి నుంచి నేను టేక్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి దాన్నో సంస్థగా పెట్టి నేనిప్పుడు దాని చైర్‌పర్సన్‌గా ఉన్నా. అలాయ్ బలాయ్ అన్నది వారి సృష్టి. అంటే వారి ఆలోచన. ముఖ్యంగా నాన్న ఎట్లుంటాడంటే రాజకీయాలు ఏదున్నా సరే, ఏ పార్టీ అయినా సరే అల్టిమేట్‌గా అందరం పనిచేసేది ప్రజల కోసమే. ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా ఎక్కడ చూసుకున్నా గూడా ఎవరి సినిమాలాలు తీసినా హీరోలందరూ ఒకటే. ఎవరి పాటలాలు పాడినా మ్యూజిషియన్స్ అందరూ ఒకటే. రాజకీయ నాయకుల దాకా వచ్చేసరికి అది కుటుంబాల దాకా ద్వేషాలు పెంచుకోవడమో, లేకపోతే కార్యకర్తలు కొట్లాడడమో ఎందుకు? భావాలు వేరే ఉండొచ్చు. ఐడియాలజీ వేరే ఉండొచ్చు. కానీ పనిచేసేది అల్టిమేట్‌గా ప్రజల కోసమే. దాన్ని మరియు తెలంగాణ కల్చర్‌ని ప్రతి సంవత్సరం మన కొత్త వచ్చే తరాలకి చూపియడం గానివ్వండి, దేశం నుంచి వేరే నాయకుల్ని తీసుకొచ్చి మన కల్చర్ గురించి మనం చెప్పడం గానివ్వండి, దానికోసం రూపొందించిన కార్యక్రమం అలాయ్ బలాయ్. అంటే దాంట్లో ఎట్లుంటదంటే మేము ఇన్వైట్ చేయడం గూడా, మన ఇంట్లో పెళ్ళిళ్ళైతే ఏం చేస్తామంటే ఇంట్లోకి పోయి కార్డ్ ఇచ్చి చెప్తాం, రావాలి మీరు మా పెళ్ళికి. ఈ రోజుకి గూడా ప్రోగ్రామ్ ఇన్విటేషన్ అట్లే ఇస్తాం. అది మా డివిజన్ నాయకుడైనా సరే, మన ముఖ్యమంత్రిని పిలిచినా సరే ఒకటే కార్డు అందరికి పోతది. ఈ కార్డ్‌లో గూడా డిఫరెన్స్ ఉండదు. అందరికి భోజనం పెడతాం. తెలంగాణ రుచులు చూపిస్తాం. వాళ్ళని వెల్కమ్ చేసేది గూడా గొంగడి కప్పడం గానీ, అది షాల్ కప్పడం గానీ, అంబలియ్యడం గానీ, తెలంగాణ రుచులు చూపియడం గానీ, తెలంగాణ సంస్కృతి చూపియడం గానీ, అంటే ప్రతి సంవత్సరం మన కల్చర్ మనం దాన్ని అభినందించుకొని, గౌరవించుకునే విధంగా అలాయ్ బలాయ్ కార్యక్రమం అన్నది రూపొందించబడింది. అట్లాగే మేము గూడా ఇప్పుడు నేను తీసుకొని 5 ఏండ్లు అయితుంది. 5 ఏండ్ల నుంచి ఆ కార్యక్రమం బానే జరుగుతుందని అనుకుంటున్నా. అంటే ఈ అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్‌లో అసలకి చాలా మీరు పెట్టినప్పటి నుంచి చాలా మంది అసలకి మంచి స్పందననే ఉంది అసలు. దానికి కూడా అసలకి మీరు తీసుకోవడం అనేది చాలా హ్యాపీ ఉంది అసలు. అసలు ఇప్పుడు ఇటీవలనైతే మనం చూసాము బీజేపీ పార్టీలోనైతే బీజేపీ అధ్యక్షుడైన ఎమ్మెల్యే రాజాసింగ్ గారు అయితే ఇటీవల రాజీనామా చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? రాజాసింగ్ గారు చాలా అంటే పటిష్టమైన నాయకుడు. ప్రజల నుంచి చాలా అరుదైన నాయకుడు. అంటే అట్లా హిందుత్వం గురించి మాట్లాడే ఒక గొంతుక ఈరోజు సమాజానికి చాలా ఖచ్చితంగా అవసరం అని నేను నమ్ముతా. అట్లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉంటే భారతీయ జనతా పార్టీకి కూడా బలం అని నమ్మే కార్యకర్తని నేను. వాళ్ళు అట్లా వెళ్ళిపోవడం అన్నది చాలా బాధాకరం. ఏ విధంగా ఏదున్నా పార్టీ మాకు ముఖ్యంగా ఒకటి నేర్పించింది. మా మా ఏమంటారు క్రమశిక్షణకి పెట్టింది పేరు భారతీయ జనతా పార్టీ.
ఎన్ని అడ్డంకులున్నా లేకపోతే మనకి నిజంగా అగౌరవపరుస్తున్నారని అనుకున్నా కూడా మాకు ఒక పద్ధతి ఉన్నది. దాన్ని అధిష్టానం దాకా తీసుకుపోయేది. అది వారు అవలంబించుంటే ఇంకా బాగుండేది అని నేను అనుకుంటా. రాజాసింగ్ గారు నిజంగా కూడా అంటే యువతల అందరినీ కలుపుకోవడం కానీ, హిందుత్వ భావజాలం కలిగిన నాయకుడు. అట్లాంటి నాయకులు ప్రస్తుత ప్రపంచానికి చాలా అవసరం. భారతీయ జనతా పార్టీకి కూడా చాలా అవసరం. కానీ అంతే విధంగా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. ఆ పార్టీ రూల్స్‌ని అధిగమించి పోయి అట్లా రాజీనామా చేయడం అన్నది బాధాకరమైన విషయం. అంటే మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చే అవకాశం ఏమన్నా ఉందా అక్క మరి? పార్టీ అధ్యక్ష ఇప్పుడు ఎలా ఉంది అసలుకి? చాలా మంది అయితే ప్రజల్లో ఏమనుకుంటున్నారంటే మళ్ళీ రాజాసింగ్ గారు మళ్ళీ బీజేపీకి రావాలి అని చాలా మంది కోరుకుంటున్నారు మరి. నేను అదే చెప్తున్నా. నేను కూడా ఒక కార్యకర్తగా వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి అనే అనుకుంటున్నా. అట్లా రాజీనామా చేయాల్సింది లేకుండే వస్తే బాగుంటుంది అని నేను భావిస్తున్నా. అయితే మళ్ళీ ఇప్పుడైతే బీజేపీ కొత్త అధ్యక్షులైన రామచంద్రరావు గారు కూడా ఇప్పుడే ఇటీవల తీసుకున్నారు పదవి. తన చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి అక్క అసలు? అంటే రామచంద్రరావు గారు లాంటి నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు కావడం అన్నది ఒక సామాన్య కార్యకర్తకి చాలా బలాన్ని ఇచ్చే విషయం, చాలా నమ్మకాన్ని ఇచ్చే విషయం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసుకున్నా, బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నా, ఇతరితర ఏ పార్టీలు మీరు చూసుకున్నా కూడా కాంగ్రెస్‌లో అంటే నార్మల్ కార్యకర్త నేను ఏ రోజైనా రాష్ట్ర అధ్యక్షుడు అయితా అని ఊహించడు. ఊహకు కూడా ఆయన తీసుకోడు అది. టీఆర్ఎస్‌లో కూడా అంతే. అంటే ఆ తండ్రి అయిపోయిండు, కొడుకొస్తాడు, కొడుకు తర్వాత బావ వస్తాడా, అల్లుడు వస్తాడా, ఇంకా వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకున్నాయి. భారతీయ జనతా పార్టీ ఒక్కటే కార్యకర్తల్ని గౌరవించుకొని రేపు మేము కూడా ఏమన్నా అయితే ఉంటది, రేపు ఏమన్నా మేము గాడానికి ఉంటది అన్న నమ్మకాన్ని ఇచ్చే ఒకే ఒక పార్టీ ఈ రోజు కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ. అట్లాంటి పార్టీకి అంటే వారు ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు మీరు చూసుంటారు వాళ్ళు కాళ్ళు ఇరగడం ఎట్లా అన్నది. ఏబీవీపీలో ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి లాయర్గా సొంత ప్రాక్టీస్ ఉన్నా కూడా చాలా కేసులు పార్టీ తరపున కొట్లాడిన మనిషి ఆయన. అంటే లీగల్గా ఎన్నో కేసులు కార్యకర్తల తరపున మాట్లాడిన నాయకుడు. కాబట్టి అట్లాంటి నాయకుడు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు కావడం సామాన్య కార్యకర్తకి చాలా బలాన్ని నింపుతుందని నేను చాలా గట్టిగా భావిస్తున్నాను. అక్క అయితే కొంచెం మీ గురించి తెలుసుకుందాం అక్క. అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నేను ఇంజనీరింగ్ అయిపోయిందండి నాది. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ చేసిన. దెన్ ఐ ఫినిష్డ్ మై ఎంబీఏ ఇండియన్ స్కూల్ బిజినెస్ ఐఎస్బి హైదరాబాద్ నుంచి నేను ఎంబీఏ ఫినిష్ చేసిన. నౌ ఐఎమ్ ఇంటూ పాలిటిక్స్. అక్క అయితే ఎవరిదైనా ఒక అమ్మాయి, మీరైనా నేనైనా మ్యారీడ్ వరకే మన సర్నేమ్ ఉంటది, తండ్రి గారి పేరు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరికైనా అత్తగారి పేరే మా ఇంటి పేరు మార్చుకోవాల్సి వస్తుంది. మా ఇష్టం ఉన్నా లేకున్నా మారడం అనేది జరుగుతుంది. కానీ మీరు మారలేదు అసలుకి. ఎందుకు బండారి అన్నది అట్లనే పెట్టుకున్నారు? బండారు అన్నది అంటే నేను అది బాగా గట్టిగా నమ్ముతా. అది ఎప్పుడు ఆ పేరు ఉంటే మా నాన్న ఎప్పుడు నా వెంబడి ఉన్నట్టు అనుకుంటా. ఇల్లు మారిపోయినా కూడా దాన్ని అంతే గౌరవంగా మా అత్తగారు వాళ్ళు కూడా ఒప్పుకోవడం, నా హస్బెండ్ ఒప్పుకోవడం, అది ఇట్స్ మై బ్లెస్సింగ్. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కాదనలేదు. దీంతోనే పుట్టినా, దీంతోనే ఉండాలనుకుంటున్నా. ప్రతి ఆడపిల్లకి అదే ఉంటది కదా. ఖచ్చితంగా మీకు ఉండొచ్చు, మీరు బయటికి చెప్పలేకపోయి ఉండొచ్చు, నేను గట్టిగా చెప్పిన. అదే విధంగా ఇంటి పేరు మార్చుకోలేదు, నేను కులం కూడా మార్చుకోలేదు. ఎక్కడ దేవుడు పుట్టించిండో అదే ఉంచుకోవాలి నేను అని అనుకున్నా. కానీ అంతే తీరుగా ఇప్పుడు నేను ఎట్లయితే మా నాన్నది పెట్టుకున్నానో వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళ నాన్నది వస్తుంది బాగుంటది అనుకుని నా పిల్లలకు మాత్రం అదే ఇంటి పేరు. నేను మాత్రం ఇది నా ఇష్టంతో ఉంచుకోవాలనుకున్నా. ఇంకా అది నాకు గుర్తింపు కూడా. బండారు దత్తాత్రేయ బిడ్డ అంటే బండారు విజయలక్ష్మి. అంటే అట్లా పెట్టుకుంటా అన్నప్పుడు మీ అత్తమ్మ వాళ్ళు అసలు ఏమనలేదు, ఆ విషయాల్లో ఏం మాట్లాడలేదు అసలు. మై హస్బెండ్ సపోర్ట్, ఆయన బాగా సపోర్టివ్ ఉండే. సో అట్లా నాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం అవ్వలేదు. అంటే ఎలా ఉంటారు అక్క మీతో? ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఫౌండేషన్ చూసుకుంటున్నారు, ఇంట్లో ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? ఎలా అసలు ఇవన్నీ? సరిపోతుంది అంటే అట్లా టైం లేదు అనుకునేటట్టు ఏం పెట్టుకోను. పిల్లలు కూడా చిన్నవాళ్ళు కాబట్టి పార్టీ కార్యక్రమాలు, సంస్థ, పిల్లలు, ఫ్యామిలీ, ఇంక 4 ప్రపంచం, దీనికి మించి ఇంకేం లేదు కాబట్టి ఈక్వల్ గా సరిపోతుంది టైం. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అయితే నిత్యం ప్రజల్లో ఉండే దత్తాత్రేయ గారు ఇంటికి 15 రోజులకు ఒకసారి వస్తారని మీరు చెప్పారు కదా. అయితే ఇంట్లో ఎలా ఉంటారు అండ్ మీతో ఎలా ఉంటారు? అసలు మీకు సలహాలు ఏమని ఇస్తారా? అలా చాలా నార్మల్గా ఉంటాడు. ఒకటి సలహా నాకు కుటుంబ పరంగానే ఇస్తాడు మా నాన్న, రాజకీయ పరంగా అసలు ఇయ్యడు. రాజకీయ పరంగా ఇది చాలా మందికి ఆశ్చర్యం ఉండొచ్చు కానీ మిత్రుగా చెప్పాలనుకుంటున్నా, అస్సలు ఇయ్యడు రాజకీయ పరంగా. అంటే ఒక కార్యకర్తకి ఇచ్చినట్టే ఇస్తాడేమో మామూలుగా, అంతకు మించి బిడ్డ రాజకీయాల్లో రావాలి అని నాన్నకి ఏ రోజు లేకుండే.
నేను ఇంట్రెస్ట్ తీసుకొని నేను ముందుకొచ్చిన. కానీ నేను తీసుకున్న ఈ స్టెప్‌ని మాత్రం డెఫినిట్‌గా ఆయన బావుంటదమ్మా, నువ్వు బాగా తిరుగుతావు, మాట్లాడుతావు, బావుంటది. అప్పుడు గూడా ఏం ఆలోచించిండంటే నా బిడ్డ ఎమ్మెల్యే అయితదని అనుకోలే. భారతీయ జనతా పార్టీకి నేనొక లీడర్‌ని అందించిన ఆయననైతా అనే ఆలోచించిండు. ఆయన ఆలోచన అట్లే ఉంటది. ఈ రోజుకి గూడా నేనేమన్నా కార్యక్రమం ఎట్లా చేద్దాం నాన్న అంటే, "నువ్వు జెప్పు ఎట్లా చేద్దామో, ఇది కరెక్టా, రాంగా నేను జెప్తా" అంటాడు గానీ, ఇది చెయ్యి, అది చెయ్యి అని అసలు అట్లా అనడు. అది ఎవరితోటైనా అట్లే ఉంటది. ఇప్పుడు కార్యకర్తలు గూడా వచ్చి వాళ్ళ సజెషన్ అడిగినప్పుడు గూడా ఎట్లుంటదో విజయలక్ష్మికి గూడా అంతే ఉంటది ఆయన దగ్గర. కార్యకర్తలు, విజయలక్ష్మి సమానమే. ఇంటికొచ్చినాక బిడ్డగా నా రిలేషన్ వేరే ఉండొచ్చు. బయట మాత్రం నన్ను ఎనీ అదర్ బీజేపీ కార్యకర్తగానే చూస్తాడు నన్ను. సో, ఇంటికొచ్చేసరికి ఏందంటే బాగా ఫ్యామిలీ పర్సన్. కుటుంబానికి విలువ ఇచ్చే మనిషి బాగా. కాబట్టి అట్లా ఆ విలువలు చెప్పడము, పిల్లలకు టైం ఇయ్యాలి అనడము, మా అత్తమామలతో రిలేషన్ బావుండాలి అనడం, మా ఆయనతో నాన్న బాగా క్లోజ్ ఉంటాడు. అట్లా వాళ్ళిద్దరి రిలేషన్ బావుంటది. అట్లా నడిచిపోతుంటది ఇంకా. అక్క ఒకవేళ బీజేపీ కార్యకర్తలు అంటే బీజేపీ నుంచి అధిష్టానం నుంచి విజయలక్ష్మి గారు పోటీ చేయాలి అని అంటే ఎక్కడి నుండి పోటీ చేయాలనుకుంటున్నారు అసలు? అది కూడా వాళ్ళే చెప్పాలి. అది కూడా వాళ్ళే చెప్పాలి. అంతే కదా. అంటే నిజంగా వాస్తవంగా ముందు ముషీరాబాద్ టికెట్ అడగడం నిజమే. అంటే నేను ఇక్కడ నుంచే ఉంటా, ఇల్లు అడిక్మేట్, నాకు ఇక్కడ లోకల్ గా బాగుంటది. భారతీయ జనతా పార్టీ బాగా బలంగా ఉంటది ఇక్కడ. నేను నాన్న బ్యాక్గ్రౌండ్ అన్ని కలిస్తే భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేగా ఉండే ఛాన్స్ ఇక్కడ నుంచి ఉంటది. మనం ప్రాతినిధ్యం వహించొచ్చు అని అనుకున్న విషయం వాస్తవమే. కానీ అట్లానే దత్తాత్రేయ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచిండ్రు ఇప్పటికే 4 సార్లు. కాబట్టి ఈ ఏరియా అంతటా కూడా అందరు పిలుస్తుంటారు ఆప్యాయంగా. అంటే నాన్నది ఒక 40 ఇయర్స్ రిలేషన్ ఈ ఏరియాలో. ఆయన దూరం అయిపోయిండు, కనీసం వాళ్ళ బిడ్డ వస్తే బాగుంటది, అన్న చండీగఢ్లో ఉంటున్నాడు, అమ్మ నువ్వు వస్తే బాగుంటది అని సగం ప్రోగ్రామ్స్ నాకు అట్లనే వస్తాయి. అన్న రాలేకపోతుండు, మీరన్న రండి, అన్న వచ్చినట్టు అనుకుంటాము అని వాళ్ళంతా ఆప్యాయంగా పిలుస్తారు కదా. ఇంకా ఆప్యాయతకి నేనేదో అయిపోవాలి అన్న కోరిక కన్నా అది పెట్టుకోవాలి ఆ రిలేషన్. మన అన్నోళ్ళు, మన బలగం పెద్దగా ఉంటే బాగుంటది. ఇంకా కార్యకర్తలే స్ట్రెంగ్త్. వాళ్ళు అట్లా ఆప్యాయంగా పిలుస్తుంటే పోవడం అవుతుంటది. ఇంక ఏ రోజు ఆ ముషీరాబాద్ టికెట్ రాకపోయిన తర్వాత నుంచి పెద్దగా ఏం ఆలోచించింది లేదు. అందరు ఇట్లా పిలుస్తుంటారు కాబట్టి ఇక అది అయినంత విలువనే అనిపిస్తుంది నాకు ఈ రోజుకి కూడా. అంతే విధంగా ఆదరిస్తారు. అంటే అధిష్టానం అప్పుడు టికెట్ ఇవ్వనప్పుడు కొంచెం డిప్రెషన్ కి అట్లా వెళ్ళారా అసలు? లేదు లేదు లేదు. అంటే పార్టీ నుంచి అట్లా ఏమన్నా అస్సలు ఆలోచన కూడా రాలేదు. పార్టీ నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఎప్పటికీ రాదు. ఏమున్నా లేకపోయినా ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ కార్యకర్తను నేను. ఈవెన్ ఆన్ మై ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నేను ఇదే చెప్తా. ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈవెన్ టిల్ టుడే మీరు ఇంత ఆప్యాయంగా ఎట్లయితే పిలిచి ఇంటర్వ్యూ తీసుకున్నారో అంతే ఆప్యాయంగా పార్టీ కార్యకర్తలు కూడా పిలుస్తారు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కావాలి? పదవి ఇచ్చినా రాకపోయినా అదే చాలా పెద్ద పదవి కదా. ఆ ఆప్యాయతనే ముఖ్యం. అది ఉంటే చాలనుకుంటా. నేను ఏ రోజు అసంతృప్తి పడ్డది లేదు. అసలు అవసరం కూడా రాలేదు నాకు. పార్టీ ఇవ్వలేకపోయినరు పర్లేదు, ఈ రోజు కాకపోతే రేపు ఇంకో రోజు ఛాన్స్ వస్తుంది. దానికి వాళ్ళకి తెలుసు కదా ఆ రోజుకి ఇక్కడ పూసరాజు గారు ఉంటే బాగుంటది అనుకున్నారు. బ్రహ్మాండంగా నడిచింది ఎలక్షన్. హీ మేడ్ ఇట్ హిస్ పాయింట్. బాగుండే. లక్ష్మణ్ గారు అధ్యక్షతన మేము చేసినాము. తర్వాత కిషన్ రెడ్డి గారు ఎలక్షన్కి నేను పనిచేసిన. తర్వాత నాకు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు. వాళ్ళు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా నేను చేసిన. ఏ రోజు అసంతృప్తి పడ్డది లేదు. అది మా రక్తంలోనే ఉండదు అస్సలు. మా నాన్న ఏ పదవి ఉన్నా లేకపోయినా ఇట్లే నడుస్తుంటాడు. ఆయన పదవితో సంబంధం లేదు. పార్టీ కార్యకర్తలు దేశం కోసం పనిచేయాలి ఇంతే. సో ఆయన బిడ్డగా నేను అంతే ఫాలో అవుతాను. వచ్చే 5 ఏళ్లలో బీజేపీ రానుందా? డెఫినెట్ గా. అంటే మీరు చూస్తున్నారు కాంగ్రెస్ ఏ విధంగా ప్రజల వ్యతిరేకత తీసుకుపోతున్నారు. అంటే ఎక్కడ కూడా ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా అంటే ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా ఏముంటది, ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా నిధులు లేవు అంటాడు. కోర్టు అడిగినప్పుడల్లా భూములు లేవు అంటారు. ఇట్లా లేవు 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 అనే వినే దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ వస్తే బాగుంటది అన్న భావజాలం ప్రజల్లో వచ్చిందని నేను బలంగా నమ్ముతున్నా. డెఫినెట్ గా వచ్చే 5 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అయితే ఇప్పటికీ అంటే మీ బీజేపీ అధికారంలోకి వచ్చి సెంట్రల్లో 11 ఏళ్ళు కాబోతుంది కాబట్టి అయితే మీ నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు అసలు ఇక్కడ? అంటే కిషన్ రెడ్డి గారు ఎంపీ, వారు అక్కడ మంత్రి కూడా. కాబట్టి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కానివ్వండి, పలు జిమ్స్ ఓపెనింగ్, కమ్యూనిటీ హాల్స్, రోడ్స్, అట్లా ఇది అది అని కాకుండా ప్రతి ఏరియాకి వారు పర్సనల్గా వెళ్ళడము, అట్లా అన్ని కార్యక్రమాలు ప్రతి 7 అసెంబ్లీలలో చేయడం అన్నది చాలా గొప్ప విషయం. కాబట్టి మా ఎంపీ భారతీయ జనతా పార్టీ నుంచి ఉండడం, సెంట్రల్లో మా గవర్నమెంట్ ఉండడం అన్నది సికింద్రాబాద్కి చాలా బాగా ఉపయోగపడ్డదని నేను గట్టిగా నమ్ముతాను. చివరిగా అక్క,
ఏంటంటే ఒక్కటి అక్క బండారు విజయలక్ష్మి అక్క ఏం చెప్పబోతుంది అన్నట్టు ఒక్కసారి మన ప్రజలకి. అందరు బాగుండాలి. ఒకటి అంటే పాలిటిక్స్ లోకి చాలా మంది రావాలి. యువ కార్యకర్తలు రావాలి, యువతలు రావాలి, మహిళలు రావాలి. అంటే ఇప్పుడు రిజర్వేషన్ వస్తుంది. ఓకే. నేను చాలా గట్టిగా నమ్ముతా, మహిళ చేతిలో అధికారం ఉంటే ఆ అధికారం దుర్వినియోగం కాదు, ఆ దేశం ముందుకు పోతది అని. భారతీయ జనతా పార్టీ మహిళలకి చాలా చాలా ప్రాతినిధ్యం ఇచ్చే పార్టీ. కొత్తగా ఎవరైనా రావాలనుకుంటే రాజకీయాల్లోకి రావాలి. సమాజంలో నాయకులు ఏం చేస్తారు అన్నది అందరూ ప్రశ్నిస్తుంటారు, కానీ మనం కూడా సమాజం కోసం ఏం చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. అదే విధంగా చాలా కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు డిజైన్ చేసిర్రు. స్వచ్ఛ భారత్ నుంచి మొదలు పెడితే ఎన్నెన్నో కార్యక్రమాలు. కాబట్టి అట్లా లీడర్లుగా అందరం అన్ని చేస్తున్నా కూడా సామాన్య ప్రజలుగా అంటే మన రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. దేశం వైపు మన రెస్పాన్సిబిలిటీ మనం చూపియాలి, దేశభక్తి మనం చూపియాలి ప్రతిసారి. అట్లాంటి మూలాలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. సో చాలా మంది యువకులు, మహిళలు మా పార్టీలోకి రావాలని మాత్రం చెప్తా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మరి అసలుకి అక్కతోని ఎంత బాగా జరిగిందో ఇంటర్వ్యూ చూసినాం కదా. చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.